హ్యాండ్లూమ్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గణేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్కారం మేడం. అసలు ఈ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకత ఏంటి అసలు? యాక్చువల్గా మేడం ఈ సారీస్ మేడం అంతా హ్యాండ్లూమ్లో మగ్గంలో తయారు చేసే సారీస్ అనమాట. ఇదేమో సిల్క్ సారీస్ మేడం. ఈ థ్రెడ్కేమో ముందు డై చేస్తారు మేడం. డై చేసి తర్వాత వీవ్ చేస్తారన్నమాట. ఇది అట్లీస్ట్ ఒకసారి ఏం లేదన్నా మినిమం 15-20 days పడుతుంది మేడం ఇది. సో ఇది సిల్క్ సారీస్ అనమాట. సో దీంతో కాస్ట్ అరౌండ్ 28,000 అనమాట. 28,000 ప్యూర్ సిల్క్ మేడం. ప్యూర్ సిల్క్ దీనికంటే కాస్ట్లీ కూడా ఉన్నది, అబౌట్ 2 lakhs 3 lakhs. కానీ మా దగ్గర అప్ టు 30,000 వరకే ఉన్నది అనమాట. ఈ సారీ మేడం యాక్చువల్గా దీనికి సంబల్పూర్ అని ఒరిస్సాలో ఒక విలేజ్ ఉంది, అక్కడ తయారు చేస్తారు. ఇది యాక్చువల్గా సిల్క్ థ్రెడ్ అనమాట. ఫస్ట్ సిల్క్ థ్రెడ్కి డై చేసి తర్వాత వీవ్ చేస్తారన్నమాట. అట్లీస్ట్ ఈ సారీ చేయాలంటే అట్లీస్ట్ ఒక 1 month అయినా పడుతుంది. ఇది ఫుల్ హ్యాండ్ ఓవెన్ అనమాట. ఇది అనమాట ఇక్కత్ అనమాట. ఇది ఇక్కత్ ఒరిస్సా ఒక ప్లేస్ ఉంది సంబల్పూర్, అక్కడ తయారు చేస్తారన్నమాట. అది ఇది ఏమన్నారు మెటీరియల్? సిల్క్ మేడం. సిల్క్ మెటీరియల్, ప్యూర్ సిల్క్ అనమాట. ఇది మగ్గాల మీదనే మగ్గాల మీద చేస్తారు మేడం. మగ్గాల మీద చేస్తారు అన్నమాట. దీని కాస్ట్ 28,000 మేడం. 28,000. ఇంత కాస్ట్ ఎందుకు ఉంటుంది అసలు? ఇది సిల్క్ మేడం, పూరా హ్యాండ్ ఓవెన్ చేస్తారన్నమాట. దీనికంటే కాస్ట్లీ ఉంది, అబౌట్ 2 lakhs 3 lakhs కూడా ఉంది బికాస్ ఆఫ్ వీవింగ్ అనమాట. ఇదంతా చూడండి చేయితో తయారు చేసింది అనమాట. ఇదంతా ఫుల్ హ్యాండ్ ఓవెన్ అనమాట. ఇదంతా ఇది చూడండి, ఈ కలర్ కి డై చేసి వీవ్ చేస్తారన్నమాట. ఈ చూడండి ఎలాగొచ్చింది మ్యాచ్. ఆ మ్యాచ్ రావాలంటే వాళ్ళ ముందు డై చేసి చేయాలన్నమాట. ఇదంతా కూడా హ్యాండ్ తో వీవ్ చేసింది మేడం. అంతా హ్యాండ్ చేసింది అనమాట. ఇది చూడండి ఎంత డీటెయిల్ గా మనకు మిషన్ తో ఎలా అయితే వస్తుందో ప్రింట్ అలానే వ్యూ చేశారనమాట. ఈ థ్రెడ్ ని మొత్తం ఫుల్ గా డై చేశారంట. సేమ్ కలర్ రావడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. ఎన్ని డేస్ పడుతుందండి? ఒక 20 days 25 days. 25 days. ఇది ఉంది కదండి, ఈ బార్డర్ కూడా సేమ్ అలాగే. బార్డర్ కూడా అదే మేడం.